నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేయటానికి నేనైతే రెడీగా వచ్చేసానండి. ఎప్పుడెప్పుడు యోగా చేయాలని ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉండొచ్చండి. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. ఇవాళ మన సాధనలో సూర్య నమస్కారాలు అలాగే ఆసనాలు చేద్దామండి. సూర్య నమస్కారాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆసనానికి ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రం మనం జపిస్తూ సూర్య నమస్కారాలు చేయటం వల్ల స్పెసిఫిక్ ఎనర్జీ సెంటర్స్, చక్రాస్ని యాక్టివేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ మంత్రాలు చెప్పకుండా మనము సూర్య నమస్కారాలు చేయటం వల్ల అదొక ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, కానీ కంప్లీట్గా సూర్య నమస్కారం అయితే కాదు. కాబట్టి ఇవాళ నేను మీకు నేర్పిస్తానండి ఏ ఆసనాకి ఏ మంత్రం ఉంటుందో. ఒక వైపున తిరుగుతూ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ పైకి వచ్చేసానండి. రెండు చేతులని జోడిస్తూ ఒకసారి మనము డీప్గా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని ఎంప్టీ చేయండి. మనం ఒకసారి సూర్యుడిని తలుచుకుంటూ ఓం మిత్రాయ నమః శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. ఓం రవే నమః శ్వాసని వదులుతూ రెండు చేతులని మనము కిందికి తీసుకెళ్తూ బెండ్ అవ్వండి. ఓం సూర్యాయ నమః. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఓం భానవే నమః. మళ్ళీ ఎడమ కాళ్ళని శ్వాసని వదులుతూ వెనక్కి తీసుకెళ్ళండి. ఓం పూష్ణే నమః. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఓం ఖగాయ నమః. శ్వాసని తీసుకుంటూ మనము ఫలకాసనాలోకి వస్తాము. ఓం పూష్ణే నమః. శ్వాసని వదులుతూ మనము మోకాలని ఛాతీని ఇలా కింద డ్రాప్ చేస్తూ ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం మారిచ్ఛాయ నమః. శ్వాసని వదులుతూ ఓం ఆదిత్యాయ నమః. మళ్ళీ కుడి కాళ్ళని ముందుకు తేయండి. ఓం సావిత్రే నమః. ఓం భాస్కరాయ నమః. ఇదండి మనము కుడి కాళ్ళతో మాత్రమే చేసాము. కుడి కాళ్ళని వెనక్కి తర్వాత మళ్ళీ ముందుకి తీసుకొచ్చాను. ఇదే మంత్రాలని మనం సూర్య నమస్కారాల్లో యాడ్ చేస్తూ ఎడమ కాళ్ళతో చేయండి. ఇది ఒక 1 రౌండ్ అండి. కుడి కాళ్ళతో ఎడమ కాళ్ళతో చేయటాన్ని 1 సెట్ అంటారు. కాబట్టి మనం కలిసి ఇంకొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మెంటల్గా మీరు ఆ మంత్రాలని జపిస్తూ చేయండి, చాలా బెనిఫిట్స్గా ఉంటాయి. చేసేద్దామండి.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇలా మనము సమ్మర్ సీజన్లో అంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనము 6 to 12 సెట్స్ చాలా ఎక్కువ అండి. దానికన్నా ఎక్కువగా మనం చేసి బ్రీతింగ్తో మనకు కనెక్షన్ లేకుండా ఉంటే అది అస్సలు వేస్ట్ అండి. కాబట్టి శ్వాస మీద ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు వదలాలో కరెక్ట్గా పోస్చర్స్ని చేయండి, చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇవాళ మన ఆసన సాధనాన్ని అయితే మొదలు పెడదాము. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పాదహస్తాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. శ్వాసని వదులుతూ మనం ముందుకి చూస్తూ చూడండి. నేను ఇక్కడి నుంచి బెండ్ అవ్వలేదండి, నేను లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నాను. 2 చేతులని కుదిరితే మీ కాళ్ళ దగ్గర పెట్టండి, లేదా మనము ఇలా హోల్డ్ చేసి కూడా ఇంకొంచెం పుష్ చేయొచ్చండి. మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి వైపున పైకెత్తండి. నా తొడల దగ్గర నుంచి ఛాతీని సపరేట్ చేసి ఇలా చేయట్లేదండి, ఎంత అయితే అంత దగ్గరగా ఉండి కాళ్ళని లిఫ్ట్ చేయండి. మళ్ళీ ఈసారి ఎడమ కాళ్ళతో ఎడమ వైపున లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పాదహస్తాసన. పాదహస్తాసన చేయటం వల్ల మనకి లోవర్ బ్యాక్ అన్నది బాగా స్ట్రెంథెన్ అవుతుంది. ఈ భాగంలో మనకి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఇక్కడున్న ఇంటర్నల్ ఆర్గాన్స్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగానికి అలాగే మన మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ వేరియేషన్ మనం ఏదైతే చేస్తున్నామో లెగ్ని లిఫ్ట్ చేస్తున్నాం కదండి, ఈ కిందున్న కాలు ఏదైతే ఉందో అది స్ట్రెంథెన్ అవుతుంది. ఈ లెగ్ స్ట్రెచ్ చేసినప్పుడు మనకి హిప్ దగ్గర ఓపెనింగ్ అన్నది జరుగుతుందండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం వేరియేషన్తో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నా 2 మోకాలని నేను బెండ్ చేయకుండానే చేస్తున్నానని, నాతో పాటు మీరు అలానే చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పాదహస్తాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు మనము యోగాలో చాలా నేర్చుకున్నామండి, అంటే సెల్ఫ్ అవేర్గా ఉండటం. కాబట్టి ఆసనాలు చేసేటప్పుడు కూడా అవేర్నెస్గా మ్యాట్ మీదే ఉండాలండి. అంటే ఇంకొక ఆలోచన రావద్దనమాట. అంటే మీరు ఒకవేళ జీవన యోగాని ఫాలో అవుతున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఏం ఉండాలి, పిల్లలు ఎప్పుడు వస్తారు, ఇవాళ నైట్ ఎక్కడ వెళ్ళాలి, రేపు పొద్దున్న ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించారనుకోండి
మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి కూడా వేస్ట్. కాబట్టి కంప్లీట్గా బాడీ మైండ్ని కంట్రోల్ చేసి మ్యాట్ పైకి వచ్చి ఈ కొంచెం సేపు మీకోసం అని కేటాయించండి. చాలా మీరు నేర్చుకుంటారండి. అలాగే యోగా సాధన కూడా అవేర్గా చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను, దండాసనాలో కూర్చుంటున్నాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తుతూ కుడి కాలని ఎడమ మోకాల బయట వైపున పెట్టండి. పెట్టిన తర్వాత కుడి మోకాలని పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. తర్వాత ఎడమ కాలని కూడా ఫోల్డ్ చేస్తూ మీ శరీరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరికి తీసుకొని రండి. ఇప్పుడు నా కుడి కాలు పైన ఉంది కాబట్టి నేను కుడి చేతిని వెనకాల ప్లేస్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ఎడమ మో చేతిని కుడి మోకాల దగ్గరికి ఇలా పుష్ చేస్తూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చాలా గజిబిజిగా అనిపించుండొచ్చండి ఆసన ఇన్స్ట్రక్షన్స్ అయితే, కానీ చాలా సులువుగా ఉంటుంది. ఈసారి ఎడమ కాళ్ళతో జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా చూపిస్తాను చూడండి. ఎడమ మోకాలు పైకి పాయింట్ చేస్తుంది, కుడి కాళ్ళని ఫోల్డ్ చేశాను. ఈసారి కుడి చేతిని పైకెత్తుతూ మనము ఎడమ మోకాల దగ్గర పుష్ చేస్తూ వెనకాల వైపున చూడండి. అంటే ఆపోజిట్ లెగ్కి ఆపోజిట్ చేతిని మనం తీసుకొచ్చి ట్విస్ట్ అవ్వటాన్ని అర్ధ మత్స్యేంద్రాసన అంటారు. ఈ ఆసన వల్ల మనకు చూసినట్టయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. ఎందుకంటే మనం ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి. ఇక్కడున్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో పాన్క్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందని ఈ ఆసన. అలాగే ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, అబ్డామినల్ స్టమక్ దగ్గర ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు చమత్కార ఆసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా నేను ఫలకాసనాల్లోకి అయితే వస్తున్నాను కాబట్టి చూసేద్దాము. ముందుగా మనము ఫలకాసనాల్లోకి వస్తామండి. ఇప్పుడు నేను కుడి కాళ్ళని ఎడమ కాళ్ళ బయట వైపున ప్లేస్ చేస్తున్నాను చూడండి. అలాగే ఈ సీటుని పైకెత్తుతూ ఛాతీని పైకి పాయింట్ చేసేలాగా హ్యాండ్ని చిన్ ముద్రలో ప్లేస్ చేశాను. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి వేరే వైపున చేస్తున్నాను చూడండి.
మనకి చక్రాసన ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తున్నామండి. కాకపోతే ఒక లెగ్ ముందు ఉంటుంది, ఒక లెగ్ వెనకాల ఉంటుంది. అంతే డిఫరెన్స్ ఉందండి. కానీ హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనకి ఈ రీజియన్లో మంచి ఓపెన్ అవుతుందండి. కంప్లీట్గా బాడీకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి కలిసి మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మఖరాసన. చూసేద్దామండి. దీన్ని రెస్టోరేటివ్ ఆసన అంటారంటే ఈ ఆసనాలు రెస్ట్ చేస్తామండి. కాబట్టి నేను ఆసన చూపిస్తాను ఎలా చేయాలో. మనము ఈ ఆసన చేయడానికి పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను పొజిషన్కి వస్తున్నాను. వన్స్ మనం పొట్ట పైన పడుకున్న తర్వాత చూడండి, కాళ్ళని సెపరేట్ చేయండి. హీల్స్ని లోపల వైపున కాళ్ళ వేలు మనము బయటికి పాయింట్ చేసేలాగా పెట్టాము. అలాగే చేతిని చూడండి, కుడి చేతిని ఆ తర్వాత ఎడమ చేతిని ప్లేస్ చేస్తూ మీ నుదుటిని కానివ్వండి, మీ చిక్ని కానీ ప్లేస్ చేసి రెస్ట్ చేయండి. డీప్గా శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా వదలండి. చూసారు కదండి, చాలా సులువుగా ఉంది. నాతో పాటు మీరు చేయండి. అలాగే ఆసన చేస్తూ మనము డీప్గా కాన్షియస్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మఖరాసన. ఈ ఆసన చేయటం వల్ల ఇన్స్టెంట్గా మన బాడీ, మన మైండ్ చాలా కామ్ డౌన్ అవుతుంది. చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ కూడా వస్తుందండి. కాబట్టి సాధన మధ్యలో యాడ్ చేస్తూ చేయండి. కంప్లీట్గా అంతా సాధన అయిపోయిన తర్వాత ఇలా రెస్ట్ చేసి మనం కాన్షియస్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయటం వల్ల కంప్లీట్గా రిలాక్స్గా ఫీల్ అవుతాం. కొన్ని స్ట్రెచ్చింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది కొంచెం కాన్షియస్గా ఉండరండి మన పిల్లో కవర్స్కి, అలాగే బెడ్షీట్స్ మార్చడంలో అంత జాగ్రత్త పడరనమాట. కాకపోతే మనం అలానే రిపిటేటివ్గా అదే పిల్లో కవర్ మనం ఒక 2 నెలలు 3 నెలలు వాడామనుకోండి, మన తలలోంచి వచ్చిన స్వెట్ కానివ్వండి, టాక్సిన్స్ నైట్ రిలీజ్ అయ్యేవంతా ఆ పిల్లో కవర్ల పైన ఉంటాయి. మనం మంచిగా హెడ్ పెట్టి పడుకుంటాం కాబట్టి మళ్ళీ ఎంత హెయిర్ వాష్ చేసినా కూడా స్కిన్కి, మన హెయిర్కి అస్సలు మంచిది కాదండి. కాబట్టి మీరు కాన్షియస్గా మీరు వారానికి 2 సార్లు అయినా బెడ్షీట్ కవర్లు అలాగే మన పిల్లో కవర్లని మార్చటం అలవాటు చేసుకోండి. మీరే డిఫరెన్స్ చూస్తారండి. స్కిన్ ఇంకా హెయిర్ ఎంత బాగుంటుందో, ఆ ముందొచ్చే యాక్ని కానివ్వండి, హెయిర్ ఫాల్ అన్నవి తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.